ఈ పాతపట్నం నియోజకవర్గం ఒరిస్సా బార్డర్. దేశంలో ఎక్కడ కూలి పనులు చేసినా శ్రీకాకుళం వాళ్ళే ఉంటారు. మట్టి పనులకు హైదరాబాద్ పోతే కోకట్పల్లిలో శ్రీకాకుళం కాలనీ, విజయవాడకు పోతే శ్రీకాకుళం కాలనీ, ఢిల్లీకి పోతే శ్రీకాకుళం కాలనీ. అందులో ఎక్కువ ఉండేది ఈ పాతపట్నం వాసులే ఉన్నారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. వాళ్ళు పోకుండా ఇక్కడే చేయలేమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా ఆలోచన ఒకటే, ఈ పిల్లలు మట్టిలో మాణిక్యాలు. ఈ పిల్లలు మంచి కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి, ఐఐటి కాలేజీలు పెట్టి, ఐటీఐ కాలేజీలు పెట్టి, మెడికల్ కాలేజీలు పెట్టి వీళ్ళు చదివిస్తే ప్రపంచానికి సేవలు అందిస్తారు. ఎక్కడికో పోయే పని లేదు, ఇక్కడనే చేయగలుగుతారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను స్పష్టంగా హామీ ఇస్తున్నా మీ అందరికీ. జగన్ చేసింది విధ్వంసం చూశారు, అనేక కష్టాలు పడ్డారు. ఇటు రాష్ట్రం నష్టపోయింది, అటు వ్యక్తిగతంగా మీరు నష్టపోయారు. రాష్ట్రంలో ఉండే వ్యవస్థలన్నీ నాశనం చేశాడు, అన్ని వర్గాలను దెబ్బతీశాడు. అందుకే రాష్ట్రాన్ని కాపాడడానికి నడుం బిగించారు. నాకేం కొత్త కాదు రాజకీయాలు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, 15 సంవత్సరాల అపోజిషన్ లీడర్గా ఉన్నా, 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. కానీ ఈరోజు నా బాధ, నా ఆవేదన, రాష్ట్రం నష్టపోయింది, తిరిగి గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలనేది నా ఏకైక లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి మీ సహకారం కావాలి. నాకేం ముఖ్యమంత్రి పదవి కోసం కాదు. మళ్ళా ముఖ్యమంత్రి అయితే 14 సంవత్సరాల తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి, అది కాదు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. ఈ రైతు కష్టాలు తీరాలి. అన్ని వర్గాలు నష్టపోయాం, వారికి న్యాయం చేయడం కోసం నేను వచ్చాను. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు నేను నిర్దిష్టంగా విమర్శించడమే కాదు, ఏం చేయబోతాను కూడా మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా. రాష్ట్రంలో రైతులందరూ ఇబ్బందుల్లో ఉన్నారా లేదా తమ్ముళ్ళు? అప్పుల పాలైపోయారా లేదా? ఆత్మహత్యలు చేసుకున్నారా లేదా? తీవ్రమైన సంక్షోభంలో వ్యవసాయ శాఖ ఉంది. నేను వస్తానే హామీ ఇస్తున్నా, గిట్టుబాటు ధర కల్పిస్తాం. మళ్ళీ పంట బీమా అమలు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తాం. ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు పడకుండా ఏమేం చేయాలో చేస్తాం. ఒక వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా అభివృద్ధి చేస్తాం. ఇక్కడ ఒక్క వ్యవసాయాన్ని చేయడమే కాదు, ఏమైతే వ్యవసాయ ఆధార పరిశ్రమలు కూడా చేసి మా తమ్ముళ్లకు ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క అక్వాకు కూడా ప్రాధాన్యత ఇస్తాం. ఇంకో పక్క ఆరో ఇచ్చినట్టు సబ్సిడీలు, ట్రాక్టర్లంతా కూడా కన్సెషన్తో ఇవ్వడం, యాంత్రీకరణ, వీటితో పాటు ప్రతి రైతుకి అన్నదాత కింద 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. ఇదే కాదు, ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆధునీకరణలో ఇప్పుడు డ్రోన్స్ వచ్చేసాయి. డ్రోన్స్ చూసుకొని ఎక్కడ తెగులుందో డిటెక్ట్ చేసి అక్కడే ఈ పురుగు మందు కూడా కొట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ ఉపయోగించి వ్యవసాయాన్ని ఆధునీకరణ చేస్తాం, వ్యవసాయ ఖర్చులు తగ్గిస్తాం, రైతునే రాజు చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. భరోసా 2, ఏం తమ్ముళ్ళు, పన్నుల బాధుడు, ఛార్జీల మోత, మీ జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయా లేదా అని అడుగుతున్నా. ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచారని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నిసార్లు? 9 సార్లు పెంచారా లేదా? 200 రూపాయల కరెంట్ ఎంత అయింది తమ్ముళ్ళు? 1000 రూపాయలు అయిందా లేదా? బాగా పెరిగిందా లేదా? ఎన్నికల ముందేం చెప్పాడు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తానాడా లేదా? నేనున్నప్పుడు పెంచానని అడుగుతున్నా. అందుకే నేను ఒకటి చెప్తున్నాను,
భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచను, సోలార్ విద్యుత్తు ఇతర సంస్కరణలు తీసుకొస్తా. మీ పంప్ సెట్ ఉంటే అక్కడనే సోలార్ పంపిస్తా, దాని ద్వారా నీళ్లు తోలుకోవచ్చు, మీ ఇంటికి కూడా కరెంటు వాడుకోవచ్చు, మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వచ్చు. అవసరమైతే 10 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి నేను తీసుకొస్తానని రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. రాను రాను వినూత్నమైన కార్యక్రమాలు వస్తాయి, అది ఉపయోగించుకునే మనస్తత్వం నాది. 25 ఏళ్లకు మునుపు ఈ సెల్ ఫోన్ గురించి మీరు మాట్లాడారా తమ్ముళ్ళు, ఆలోచించారా అని అడుగుతున్నా. నేనే ఆలోచించాను. ఆ రోజు నుంచి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం. అందుకే మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, చెత్త పన్ను ఉండదు, చెత్త మీద పన్ను రద్దు చేస్తాం, ఇంటి పన్నులు నియంత్రణ చేస్తాం, పెట్రోల్ డీజిల్ పైన విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఇవన్నీ నియంత్రణ చేసి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తమలో 3వ భరోసా మీ అందరికీ జలగ జగన్, జలగా సైకో జగన్. నేను అడుగుతున్నా, ఏం చెప్పాడో మద్యపాన నిషేధం చేస్తాన్నాడా లేదా? ఏమమ్మా చేస్తాన్నాడా లేదా? చేశాడా తల్లి? కానీ పాపం మా మందు బాబులు ఉన్నారు ఇక్కడ, బాగా రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుని కష్టాన్ని మర్చిపోయి ఇంకొక రేపటికి రెడీ కావాలనుకుంటారు. అది జగన్కి బాగా జలగ జగన్కి అర్థమైపోయింది. మీకు ఇచ్చేది ఏంటి తమ్ముళ్ళు? 60 రూపాయలు నేను ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత? 200 అవునా కాదా? 200 చూపేయండి. 200 అందరూ 200 చేసేశాడు జలగా. అది కూడా మంచి బ్రాండీ తమ్ముళ్ళు, అది మద్యం నాసి రకం అవునా కాదా? అది తాగితే ఏమవుతుంది? గోయిందా గోయిందా, అవునా కాదా? అంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తి నాసి రకం ఇచ్చి డబ్బుల కోసం కక్కుర్తి పడి మీ ఆరోగ్యంతో చెరగాటమాడాడంటే, మా ఆడబిడ్డల పుస్తుల్ని తెంపేశాడంటే ఏమనాలి ఇతన్ని? మీరు క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళని. ఏమమ్మా క్షమిస్తారా మీరు అడుగుతున్నా? మనిషికి స్వార్థం ఉంటుంది. ఇంత స్వార్థపరుడు మన ప్రాణాలు తీసి అతను డబ్బులు సంపాదించుకోవాలనుకోవడం మన రక్తాన్ని తాగే నరరూప రాక్షసుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఉంటే చెప్తున్నాను, బ్రాండీ ఏదైతే ఉందో, మద్యం ఉందో, నాసి రకం పోవాలి. ఎక్కడికక్కడ ధరలు కూడా విపరీతంగా పెంచేసి మీ జీవితాలు నాశనం చేస్తున్నాడు. దీనిపైన నియంత్రణ పెడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది నా బాధ్యత, తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా.